Security mesh అంటారండి. It is made with 316 marine grade steel. అంటే మరి హ్యామర్ తో కొట్టినా కూడా ఏమవుతుంది. ఎకానమీ మోడల్ అన్నమాట. అంటే వేర్ ఎవ్రీ కస్టమర్ కెన్ ఎఫోర్డ్ ఫర్ దేర్ బాల్కనీ. మెటల్ ప్లీటెడ్ డోర్ అండి ఇది. ఇట్స్ అ వెరీ హార్డ్. దీన్ని సెక్యూరిటీ మెష్ డోర్ అంటారు. ఎంత హార్డ్ గా ప్రెస్ చేసినా ఇది ఏమీ అవుతుంది. చాలా మంది ఈ ట్రెడిషనల్ ప్లెయిన్ కన్నా కొందరు కర్టెన్ టైప్ లో కావాలి ప్రింటెడ్ అని అడుగుతారు. దానికోసం ఇది జిప్ ట్రాక్ మాన్యువల్ అంటారండి. ఇది ఎంత ఈజీ టు ఆపరేట్ అంటే ఈవెన్ విత్ వన్ ఫింగర్ యూ కెన్ ఆపరేట్. సెక్యూరిటీ మెష్ అంటారండి. అది మన డోర్ లో చూసాం కదా, దీన్ని కమ్స్ విత్ లాకింగ్. ఇది ఎంత విండ్ ప్రెషర్ అయినా ఏమీ అవ్వదు. ఈ ప్రోడక్ట్ ని ఎలక్సాతో ఇంటిగ్రేట్ చేసామంటే మీకు ఒక పర్టికులర్ టైమర్ కూడా పెట్టుకోవచ్చు. ఎవ్రీ ఈవినింగ్ 5 o'clock ఆటోమేటికలీ ద స్క్రీన్ షుడ్ కమ్ డౌన్. ఇది జనరల్ గా బాల్కనీస్ కి ప్రిఫర్ చేస్తారండి. ఇది విండోస్ కి కావాలంటే విండోస్ కి ఇస్తారంటే అది ఇంటీరియర్, ఇది ఎక్స్టీరియర్. ఇది ఈ ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. ఓన్లీ ఫర్ ఎక్స్టీరియర్. ఎక్స్టీరియర్ లో వర్షానికి ఎండకి ఎంత తడిచినా ఏమవుతుంది. ఇది హలో అండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన వ్యూయర్స్ అందరికి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చేసాను మిస్టర్ మస్కిటో వాళ్ళ దగ్గర నుంచి. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా దోమలను అయితే ఇట్లా సేఫ్టీగా పట్టేసుకున్నాడు. సో ఏంటి వీటి వల్ల యూజ్ మిస్టర్ మస్కిటో అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళమండి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మస్కిటోస్ అంటే మనకు తెలియకుండానే కుట్టడం వల్ల వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్స్ అని సమ్ అదర్ ఆఫ్ ఇష్యూస్ వల్ల మనం హెల్త్ బారైన ఇష్యూస్ అయితే పడిపోతున్నాం. మరి వీటన్నిటికీ కంప్లీట్ సొల్యూషన్స్ కావాలి అనుకుంటే మిస్టర్ మస్కిటోస్ వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సిందే. అసలు సార్ వాళ్ళని అడిగి మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చాలా చోట్ల మస్కిటోస్కి సొల్యూషన్ ఇస్తా అంటున్నారు. మరి బయట వాళ్ళకి సార్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి, ప్రైసింగ్ రేంజ్ ఎలా ఉంటుంది, అన్ని వర్గాల వారికి అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ హై క్లాస్ పీపుల్కి కానీ వీళ్ళైతే సొల్యూషన్స్ ఇస్తున్నారా? ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా సార్ అయితే ఇంట్రడ్యూస్ చేసి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం, వెల్కమ్ టు మిస్టర్ మస్కిటో. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ లోగో చూడంగానే నేను ఫస్ట్ అయితే చాలా ఎక్సైట్ ఫీల్ అయిపోయాను. ఎందుకంటే పిల్లలు కూడా చక్కగా మంచిగా అట్రాక్ట్ అయ్యేలాగా లోగో పెట్టారు. సో అసలు బయట వాళ్ళకి మీకు మస్కిటోస్ మెష్లో కానీ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్లో కానీ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? మేము ఈ కంపెనీని 10 years అయిందండి ఎస్టాబ్లిష్. అవర్ మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ కంపెనీ ఇస్ we have built on 3 pillars and main quality, durability and serviceability. ఈ 3 అంటే వేరే కంపెనీకి మాకు డిఫరెన్స్ ఏంటంటే we are end to end solution providers. end to end అంటే అందరూ వేరే కంపెనీలు వాళ్ళు ఒక 3 products or 4 products సెల్ చేస్తారు. కస్టమర్ ఏది అడిగినా ఇదే ప్రమోట్ చేయడానికి చూస్తారు. సో కానీ మా మోటివ్ అది కాదు. కస్టమర్కి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వీ విల్ డూ ఏ కస్టమైజేషన్ అండ్ గివ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. అంటే ఏంటంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఇప్పుడు కొంత వాళ్ళ దగ్గర ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిల్లోంచే కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి నార్మల్గా బయట ఉన్న. రైట్. కానీ మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే కస్టమర్ ఏం అడిగినా కూడా మేము వాళ్ళకి సర్వీస్ కంప్లీట్లీ కస్టమైజ్. రైట్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కస్టమర్కి చిన్న వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ వెంటిలేటర్ అన్నది కస్టమైజ్ చేయాలి. ఒక బిల్డర్ ఒక షూకో విండో ఇస్తాడు. ఆ షూకో విండోకి కావాల్సిన కస్టమైజ్డ్ ఫ్రేమ్ అండ్ సెక్షన్స్ కావాలి. మేమేంటంటే డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వీ కస్టమైజ్ ద సొల్యూషన్ అండ్ గివ్ ఏ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. అంటే ఇది అది అని లేదు. బాల్కనీ, విండో, డోర్, ప్యాటియో, పర్గోలా ఏదైనా సరే వీఆర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. అంటే మా దగ్గరకు వచ్చిన తర్వాత కస్టమర్ ఇంక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఓకే సార్, సూపర్ సార్. అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన ఇన్స్టాలేషన్స్ కానీ మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఎన్ని చేసి ఉంటారు? మేము 15,000+ ఇన్స్టలేషన్స్ చేసామండి విత్ హ్యాపీ కస్టమర్స్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ కంప్లైంట్. ఓకే. ఎందుకంటే మేము సర్వీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎవరైనా కస్టమర్ సర్వీస్ అన్నారంటే ఫస్ట్ వీ గివ్ ప్రయారిటీ టు సర్వీస్ రాదర్ దెన్ ఏ సేల్. సో మాకు అందరూ హ్యాపీ కస్టమర్స్. తర్వాత మేము ప్రాజెక్ట్స్ కూడా హైదరాబాద్లో ఉన్న ఆల్ ప్రామినెంట్ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. మై హోమ్, రాజపుష్ప, హానర్ హోమ్స్, అపర్ణ, యూ నేమ్ ఏ ప్రాజెక్ట్ వీఆర్ దేర్. ఓకే, సూపర్ సార్. అండ్ ఇంకొకటి ప్రైసింగ్ చూసుకుంటే పర్ ఎస్ఎఫ్టీ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? మా దగ్గర ఉన్న ప్రైసింగ్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 1350 వరకు ఉందండి, డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్. అంటే మా దగ్గర మీకు ఇప్పుడు చెప్పినట్టు ఈ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద ప్రోడక్ట్స్. ఏ ప్రోడక్ట్ ఎవరికి యూజ్ అవుతుంది, సూటబుల్ అవుతుంది. సో ఎవరికి దాని వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. రైట్ ఎగ్జాక్ట్. ఓకే సార్. మరి అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అండి. మనకి మిస్టర్ మస్కిటో అనమాట బాల్ నగర్ మనకి మెయిన్ రోడ్లో అయితే లొకేట్ అయి ఉంటుంది. చాలా ఈజీ లొకేషన్. సార్ మనము ప్రొడక్ట్స్ చూసే ముందు ఒక చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు మనం అయితే హైదరాబాద్లో లొకేట్ అయి ఉన్నాము. సో హైదరాబాద్లో ఎనీ అదర్ పర్టికులర్ ఏరియాకి
ఇప్పుడు కస్టమర్ సర్వీస్ కానీ అసలు వీటి గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఎలా ప్రొవైడ్ చేస్తారు మీ సర్వీస్ అనేది? సో కస్టమర్కి 2 ఆప్షన్స్ అండి. మాది ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది. కస్టమర్ ఎవరైనా వచ్చి మా ఎక్స్పీరియన్స్ సెంటర్ విజిట్ చేసి ప్రోడక్ట్స్ చూడాలి అంటే ఇది ఒక ఆప్షన్. కొందరు కస్టమర్స్ రాలేరు డ్యూ టు టైం కన్స్ట్రెంట్ అని. అలాంటి వాళ్ళకి మా దగ్గర షోరూమ్ ఆన్ వీల్ కాన్సెప్ట్ ఉంది. అంటే మా వెహికల్లో ఇప్పుడు మీరు చూస్తున్న షోరూమ్ అంతా దాంట్లో ఇన్స్టాల్ చేస్తాం. రైట్, అదేనండి. సో ఈ వెహికల్ ఏ కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ ప్లేస్ తీసుకొని వెళ్ళి అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడే కొటేషన్ ఇచ్చి అక్కడే వీ విల్ క్లోజ్ ద డీల్. సూపర్ సార్, మంచి కాన్సెప్ట్. రైట్ అండి. ఈ షోరూమ్ ఆన్ వీల్ కాన్సెప్ట్ వీఆర్ ద ఫస్ట్ టు లాంచ్. నిజంగా అండి, అంటే జనాలకి క్లియర్ గా అర్థమయ్యే విధంగా మంచి షోరూమ్ నే మీ ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఓకే సార్, మరి అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే? అవుట్ ఆఫ్ హైదరాబాద్ మాకు డీలర్ బేస్ ఉందండి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఏ ఏరియా అయినా సరే మా డీలర్స్ అక్కడికి వెళ్ళి కస్టమర్కి సర్వీస్ ఇస్తారు. ఏ ప్రోడక్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ రేంజ్ అంతా మా డీలర్ దగ్గర ఉంటుంది. తీసుకొని వెళ్ళి వాళ్ళు చూపిస్తారు. ఓకే సార్. అండ్ పాన్ ఇండియాలో మేము వీ సప్లై మెటీరియల్, బట్ నార్త్ ఇండియాలో మేము మా ఫిజికల్ డీలర్షిప్ ప్రెజెన్స్ లేదు, బట్ వీఆర్ ఇన్వైటింగ్ డీలర్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా. ఓకే సార్. సో ఇంకా 1 by 1 ప్రొడక్ట్స్ డీటెయిల్స్. సో బ్రాడ్లీ క్లాసిఫికేషన్ అవర్ ప్రొడక్ట్స్ ఇంటూ 4 అండి. ఒకటి డోర్ సెక్షన్, ఒకటి విండో సెక్షన్, ఒకటి బాల్కనీ సెక్షన్, ఇంకోటి ఏమో ప్యాటియో సెక్షన్. ఓకే. సో ఈ 4 రీట్లో అంటే మోస్ట్లీ ఈ 4 కేటగిరీస్లోనే కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవుతాయి. సో టు స్టార్ట్ విత్ మన డోర్స్ చూద్దాం. ఓకే సార్. సో ఫస్ట్ ప్రోడక్ట్ మనకి ఇది మెటల్ ప్లీటెడ్ డోర్ అండి. ఇది ఇట్స్ ఎ వెరీ హార్డ్. దీన్ని సెక్యూరిటీ మెష్ డోర్ అంటారు. ఎంత హార్డ్గా ప్రెస్ చేసినా ఇది ఏమీ అవ్వదు. జనరల్గా ఇంట్లో పెట్స్, చిన్నపిల్లలు డోర్ని వెరీ ఫ్రీక్వెంట్గా బ్యాంగ్ చేస్తారు. సో అందుకోసం ఈ మోడల్ని లాంచ్ చేసాం. ఇది వెరీ స్టర్డీ మోడల్. ఇది దీని డ్యూరబిలిటీ కూడా మోర్ దెన్ 10 years ఉంటుంది. సో దీని ఈజీ టు ఆపరేట్ అండి. ఇఫ్ యూ సీ ద స్మూత్నెస్ ఆఫ్ ద డోర్, ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ నార్మల్ డోర్. మీకు స్పేస్ కన్స్ట్రెంట్ కూడా ఉండదు. ఇది మీకు యూజ్ లేనప్పుడు జస్ట్ ఇట్ విల్ గో వన్ సైడ్. దీనికి డ్యూయల్ లాకింగ్ ఉంటుందండి. బయట నుంచి లోపల నుంచి కూడా లాక్ చేయొచ్చు. అంటే మీరు ఎక్స్ప్లిసిట్గా మెయిన్ డోర్ క్లోజ్ చేయాలని ఇది లేదు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఎయిర్కి ఇది ఒకటి క్లోజ్ చేసుకొని లాక్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి. సో సార్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మెటల్ డోర్ అన్నారు కదా, ఇది ఇక్కడ మనకి సైడ్స్ ఏవైతే ఫ్రేమింగ్స్ ఉన్నాయో వాటిలో కలర్స్ ఏమైనా? దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. దీంట్లో 4 స్టాండర్డ్ కలర్స్ ఉన్నాయి. దీన్ని హనీ గోల్డ్ అంటారు. ఇలాగే వైట్, టేక్ వుడ్, డార్క్ బ్రౌన్ అన్నది 4 స్టాండర్డ్ కలర్స్. కస్టమర్ కొందరు డెకో అయిన వాళ్ళ స్పెసిఫిక్ కలర్స్ కావాలి అంటే దానికి కూడా మనం పౌడర్ కోటింగ్ చేసి అనోడైజ్ చేసి ఆప్షన్ ఇస్తాం. ఇంకా ఎవరైనా కొందరు స్పెసిఫిక్ గా వుడ్ కోటింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు వుడ్ గ్రెయిన్ కలర్, దానికి కూడా మనం వుడ్ గ్రెయిన్ డిఫరెంట్ ఇవి ఉన్నాయి మా షేడ్స్. ఆ షేడ్స్ లో చేసిస్తాం. కాకపోతే టైం పడుతుంది కొంచెం. ఓకే సార్, మరి నెక్స్ట్ ఇది సెక్యూరిటీ మెష్ అంటారండి. ఇట్ ఈస్ మేడ్ విత్ 316 మెరైన్ గ్రేడ్ స్టీల్. అంటే మరి హ్యామర్ తో కొట్టినా కూడా ఏమవుతుంది. ఇది అంత స్టడీ డోర్. ఇది ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్ డోర్ విచ్ ఇస్ ఎ ఇంపోర్టెడ్ వన్ విత్ 316 మెరైన్ గ్రేడ్ స్టీల్. దీనికి కూడా డ్యూయల్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, హ్యాపీగా లాక్ చేసేసుకోవచ్చు. లాక్ చేసుకోవచ్చు. అంటే కొందరు ట్రెడిషనల్ డోరే ప్రిఫర్ చేస్తారు. అలాంటి వాళ్ళకి మేము హైలీ సెక్యూర్డ్ డోర్ ఆప్షన్ ఇచ్చామండి. అంటే మేము మామూలు డోర్ కన్నా ఇది ప్రీమియం డోర్, ప్రీమియం గా ఉంటుంది. ఇంకా కొంచెం మన లుక్ ను కూడా డోర్ లుక్ ఎలివేట్ చేస్తుంది. కంప్లీట్ గా చూసుకుంటే విత్ లాక్ సిస్టమ్ అన్నమాట. ఇది హై గ్రేడ్ అల్యూమినియం తో చేసిందండి. ఓకే సార్, చాలా బాగుందండి. మంచిగా అంటే క్లాసీగా కావాలి అంటే ఇప్పుడు అంతా ప్రీమియం విల్లాస్ వాటికి దే ప్రిఫర్ దిస్ కైండ్ ఆఫ్ డోర్. ఓకే సార్, మరి నెక్స్ట్ ఇది ప్లీటెడ్ లోనే డిజైనర్ డోర్స్ అండి. అంటే చాలా మంది ఈ ట్రెడిషనల్ ప్లెయిన్ కన్నా కొందరు కర్టెన్ టైప్ లో కావాలి ప్రింటెడ్ అని అడుగుతారు. దానికోసం ఇది దీంట్లో 4 కలర్స్ ఉన్నాయండి. కలర్ ఆప్షన్స్ ఉన్నాయా? పింక్ రోజ్, తర్వాత ఇది బ్యాంబూ గ్రీన్, హార్స్ బ్రౌన్, బ్లూ రోజ్, ఈ 4 ఇంకా కలర్స్ ఉన్నాయి. అంటే దీని కస్టమర్ రిక్వైర్మెంట్ వీ కెన్ గివ్ దిస్ వన్ ఆల్సో. ఇది వెరీ స్మూత్ ఉంటుంది అండి. ఇది సార్ ఇప్పుడు మనకి ఇట్లా ప్రింటెడ్ కాకుండా ప్లెయిన్ లో అడుగుతుంటారు కదా. రైట్, దానికి ఇది మేడం. ఇది ప్లెయిన్ లో 2 కలర్స్ ఆఫ్ మెష్ ఉంది, బ్లాక్ అండ్ గ్రే. ఇది మోస్ట్ మూవింగ్ అండి. అంటే ఇప్పుడు మోస్ట్లీ కస్టమర్ 90% ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ ప్రిఫరింగ్ దిస్ మోడల్. ఎందుకంటే స్పేస్ కన్స్టెంట్ పాత ట్రెడిషనల్ డోర్స్ ఇష్టపడట్లేదు. యూజ్ లేనప్పుడు సైడ్ అయిపోవాలి, యూజ్ ఉన్నప్పుడు ఇది చేసుకోవాలి. ఇది కాస్ట్ కూడా ఎఫెక్టివ్ ఎకానమీ మోడల్. ఇది ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్ దిస్ వన్. అండ్ లుక్, యాస్థెటిక్స్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. ఇది
సార్ ఇంకొకటి ఇప్పుడు ఇవి ఏవైతే ప్రింటెడ్ కానీ ఇప్పుడు మీరు ప్లెయిన్ కానీ అన్నారు అండ్ అలాగే మనకి ఇక్కడ మెటల్ వచ్చింది ఇవన్నీ విండోస్ కి కూడా సేమ్ అండి ఇప్పుడు ఏదైతే మనం చూపించాం ఇవన్నీ యూ కెన్ రిప్లికేట్ టు విండోస్ ఆల్సో. ఇది కాకుండా విండోస్ కి ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి, గ్లైడ్ ఫిట్, ఫిక్స్డ్ ఫిట్ అండ్ ఓపెనబుల్ టైప్, మన ట్రెడిషనల్ అవి కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే కస్టమర్స్ కొందరు స్పెసిఫిక్ గా అడుగుతుంటారు మా ఈ వుడెన్ విండోస్ అండి మాకు ట్రెడిషనల్ ఓపెన్ టైప్ అంటే వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ కి తగ్గట్టుగా మ్యాచ్ చేసుకుంటున్నారు. రైట్ అంటే మా దగ్గర లేదు అనే ఆప్షన్ లేదు, కస్టమర్ కెన్ ఆస్క్ ఎనీథింగ్, వీ విల్ క్యాటర్ టు హిస్ రిక్వైర్మెంట్. సూపర్ సార్. సో నెక్స్ట్ కొందరు ఏంటంటే డోర్ కి ప్రైవసీ అడుగుతారండి, అంటే మాకు మెషే కాదండి మాకు ప్రైవసీ కూడా, ఎదుటి వాళ్ళు ఇప్పుడున్న అపార్ట్మెంట్ స్టైల్ ఎదురుగా ఉంటున్నాయి అన్ని హౌసెస్, కనిపించకూడదు మాకు మస్కిటోస్ రాకూడదు అన్నప్పుడు దెన్ వి సజెస్ట్ దిస్ హనీకోమ్. హనీకోమ్ ఇది మోస్ట్లీ ఫర్ ప్రైవసీ అండ్ ఈవెన్ మస్కిటోస్ ఆల్సో. సార్ ఇప్పుడు ఇది అయితే బాగుంది ప్రైవసీ కోసం, ఇన్ కేస్ ఇప్పుడు మనకి రెయిన్ పడొచ్చు అట్లాంటప్పుడు మరి ఇది కొంచెం ఇట్ ఈస్ రైన్ రెసిస్టెంట్ అండ్ దీంట్లో అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది దీంట్లో, సో ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఫ్యాబ్రిక్. ఇది మీకు రెయిన్ అయినా డస్ట్ అయినా ఈజీ టు క్లీన్ అండ్ ఈజీ టు ఆపరేట్, ఈజీ టు మెయింటైన్. అచ్చా ఓకే సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఏసీ రూమ్స్ ఉన్నాయనుకోండి, ఏసీ రూమ్స్ లో కూడా ఇది మనకి వెరీ గుడ్ అండ్ ఇది దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ రూమ్ పార్టీషన్స్. ఏంటంటే పెద్ద పెద్ద హాల్స్ ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు ఏసీ బయటికి వెళ్ళకూడదు అన్నప్పుడు కూడా ఈ హనీకోమ్ యూజ్ చేసుకుంటారు అంటే ఇట్ సేవ్స్ ద పవర్ ఆల్సో. యా అవును అందుకోసం. సో చాలా బాగుంది అండ్ బాగా లుక్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మన దీంట్లో ఉన్నాయండి, దీంట్లో కూడా 3 కలర్స్ ఉన్నాయి, 3 కలర్ ఆప్షన్స్ డిపెండింగ్ ఆన్ కస్టమర్ చాయిస్ వీ కెన్ గివ్ ద రిక్వైర్. ఓకే సార్. మరి నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇది కొత్తగా లాంచ్ అయిందండి, అంటే చాలా మంది ప్లీటెడ్ లో ఓన్లీ ఫ్యాబ్రిక్ ఇప్పుడు వరకు ఫైబర్ గ్లాస్ మెష్ ఇస్తున్నారు, మీ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ అంటే మేము వీ హ్యావ్ రీసెర్చ్డ్ అండ్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ న్యూ ప్రోడక్ట్. ఇది న్యూలీ లాంచ్డ్ అండ్ ఈ మెష్ అంతా స్టెయిన్లెస్ స్టీల్ 304 మెష్. ఇది ఓకే అంటే మీకు డ్యూరబిలిటీ దానికన్నా ఇది ఎక్కువ. ఓకే సార్. ఇప్పుడు ఇవి కస్టమర్స్ ఇన్స్టలేషన్, ఇప్పుడు కస్టమర్స్ ఇప్పుడు మీరు వెళ్తారు కదా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ బట్టి ఇన్స్టలేషన్ ఎంత టైంలో చేయగలుగుతారు? మేము 1 డే డెలివరీ అండి, మార్నింగ్ మీరు ఆర్డర్ ఇస్తే ఈవినింగ్ ఇన్స్టలేషన్ అయిపోతుంది, అంటే బిఫోర్ 10. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ డే అవుతుంది ఇన్స్టలేషన్. అవర్ సర్వీస్ ఇస్ వెరీ ప్రాంప్ట్, వెరీ ఫాస్ట్ అండ్ అంటే ఇప్పుడు ఈ సీజన్ లో కస్టమర్స్ కి ఏంటంటే పీపుల్ ఆర్ స్కేర్డ్ అబౌట్ దిస్ డెంగ్యూ మలేరియా, మార్నింగ్ చెప్తారు ఈవినింగ్ కావాలంటారు, స్టిల్ వీఆర్ ఏబుల్ టు క్యాటర్. ఓకే సార్ సూపర్. ఇప్పుడు ఇవన్నీ చూసాం సార్, ఇదంతా డోర్ సెక్షన్ అండి ఇది. ఓకే సార్. ఇప్పుడు దాకా డోర్స్ లో ఉన్న వేరియేషన్స్ చూపించారు, మరి బాల్కనీస్ లో కూడా మీ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏమన్నా? రైట్ రైట్ మేడం. ఇప్పుడు ప్రీవియస్లీ బాల్కనీస్ అంటే అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. నౌ పీపుల్ ఆర్ సో మచ్ ఫ్యాసినేటెడ్ టువర్డ్ బాల్కనీ, వాళ్ళ బాల్కనీని కూడా రూమ్ లాగా దే వాంట్ టు ఎంజాయ్ దే బాల్కనీ. సో ఏంటంటే దాన్ని క్లోజ్ చేసి దే వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద ఈవినింగ్ వితౌట్ ఎ మస్కిటో హ్యాజిల్. సో అలాంటి టైంలో దెన్ వీ హ్యావ్ ఎ సొల్యూషన్, డిఫరెంట్ సొల్యూషన్స్ డిపెండింగ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. జస్ట్ మీకు చూపిస్తాను. టు స్టార్ట్ విత్ అండి, ఫస్ట్ ఇది ఎకానమీ మోడల్ అనమాట, అంటే వేర్ ఎవ్రీ కస్టమర్ కెన్ ఎఫోర్డ్ ఫర్ దేర్ బాల్కనీ. మొత్తం క్లోజ్ అయిపోద్ది అండి, అంటే బాల్కనీ యాజ్ గుడ్ యాజ్ ఎ రూమ్. మీరు ఇది క్లోజ్ చేసుకొని మీరు యూ కెన్ ఎంజాయ్ యువర్ బాల్కనీ. ఓకే సో ఇది బేసిక్ రేంజ్, ఇది బేసిక్ రేంజ్ అండి. ఇది మన అప్ టిల్ 10th ఫ్లోర్ వరకు దీన్ని సజెస్టబుల్. బియాండ్ 10th ఫ్లోర్ కొందరు సెల్ చేస్తున్నారు, కానీ దిస్ ఇస్ నాట్ ద ఐడియల్. అంటే విండ్ ప్రెషర్ని మేము మెజర్ చేసుకునే సజెస్ట్ చేస్తాం. సమ్ అపార్ట్మెంట్స్ పక్కన ఏమీ ఉండదు, హెవీ విండ్స్ వస్తాయి. హెవీ విండ్స్ వచ్చినప్పుడు దెన్ వీ నీడ్ టు గో ఫర్ ఏ ఆల్టర్నేట్ సొల్యూషన్. ఇది మ్యాక్సిమం 10 to 15 ఫ్లోర్స్ వరకు వెళ్ళొచ్చు. బియాండ్ దట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ సొల్యూషన్. దానికి డిఫరెంట్ ఆప్షన్ ఉంది. సో ఇది సెక్యూరిటీ మెష్ అంటారండి, అది మన డోర్లో చూసాం కదా దీన్ని కమ్స్ విత్ ఎ లాకింగ్. ఇది ఎంత విండ్ ప్రెషర్ అయినా ఏమీ అవ్వదు. ఇట్స్ మేడ్ విత్ అల్యూమినియం మెటల్ ప్లీటెడ్ అంటారు దీన్ని. దీని విడ్త్ మీకు 20-25 feet ఉన్నా కూడా మల్టిపుల్స్ ఆఫ్ 15 దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ బాల్కనీకి అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ మస్కిటోస్. కొందరు కస్టమర్లు వీ వాంట్ ఎ ప్రైవసీ, అంటే నాకు సమ్మర్ టైంలో నా బాల్కనీ నుంచి నాకు సన్లైట్ హీట్ రాకూడదు, I want a proper privacy అని అన్నప్పుడు then we suggest honeycomb. అచ్చా ఓకే.
ఇది రూమ్ యాజ్ గుడ్ యాజ్ ఒక రూమ్ కింద అయిపోతుంది అంటే మీరు ఇది క్లోజ్ చేసిన వెంటనే. ఓకే, బాగుందండి చక్కగా. అంటే మన బాల్కనీ కూడా మనకి నచ్చినట్టు ఒక రూమ్ లాగా మీ దగ్గర కన్వర్ట్ చేసుకోవచ్చు. సార్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు ఓకే సార్, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఓకే, చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ అంతా ఎక్కడ చూసుకున్నా కూడా మనకి హై రైజ్డ్ బిల్డింగ్స్, హై రైజ్డ్ అపార్ట్మెంట్స్, విల్లాస్, డూప్లెక్స్ హౌసెస్ అవుతున్నాయి. మరి వాళ్ళకి తగ్గట్టు మీ దగ్గర ఏమైనా ప్రొడక్ట్స్? వెరీ గుడ్ పాయింట్ అండి. ఇప్పుడు చాలా మందికి ఇదే రిక్వైర్మెంట్ మైండ్లో ఉంటుంది. ఎందుకంటే హై రైజ్ ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే ఏది 30 floors తక్కువ లేదు. సో 30 floors కూడా మస్కిటోస్, ఈ ఇన్సెక్ట్స్, పీజియన్స్ ప్రాబ్లం అయితే ఉంది. సో దీనికంటూ జిప్ ట్రాక్ స్క్రీన్స్ అని ఒక కొత్తది జర్మన్ టెక్నాలజీ తోటి లాంచ్ చేసామండి. జస్ట్ ఐ విల్ షో దట్ వన్. సో ఈ జిప్ ట్రాక్ స్క్రీన్స్ ఏంటంటే దీని అడ్వాంటేజెస్, విండ్ ప్రెషర్ 100 kmph విండ్ ప్రెషర్ వచ్చినా సరే ఇట్ విత్ స్టాండ్. ఎందుకంటే దీనికి జిప్పర్ వెల్డ్ అయ్యి ఉంటుంది. సో దీనికి 3 years వారంటీ ఆన్ ద ప్రోడక్ట్, 5 years ఆన్ ద మోటార్, అంటే ఫర్ మోటరైజ్డ్ స్క్రీన్స్. విత్ మోటార్ కూడా ఉంది. దీంట్లో 2 types అండి, మాన్యువల్ అండ్ మోటరైజ్డ్. అండ్ కొందరికి ఏంటంటే ప్రైవసీ కావాలంటే దెన్ వీ గివ్ మోటరైజ్డ్ బ్లైండ్ ఆల్సో. ఓకే, జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది జిప్ ట్రాక్ మాన్యువల్ అంటారండి. ఇది ఎంత ఈజీ టు ఆపరేట్ అంటే ఈవెన్ విత్ 1 finger యూ కెన్ ఆపరేట్. ఇది లాక్ అండి. లాక్ మ్యాగ్నెటిక్ లో. మీరు ఎక్కడైనా దీన్ని స్టాప్ చేయాలి అంటే జస్ట్ యూ హ్యావ్ టు అన్ప్రెస్ అండ్ లాక్ ఇట్. అక్కడ ఆగిపోతుంది. అక్కడ వరకు స్టాప్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోద్దండి. జస్ట్ ఒక ఫింగర్ ప్రెస్ అంతే. ఓకే, ఇదంతా కంప్లీట్ దిస్ గోస్ ఇంటూ ద క్యాసెట్. దీని మాక్సిమం 25 feet విడ్త్ కూడా ఇది ఇవ్వచ్చు. విత్ 2 feet ఒకటే స్క్రీన్. ఓకే, మాన్యువల్ అయితే చూసాము, మరి మోటరైజ్డ్ ఆపరేటర్ సిస్టమ్ కూడా ఉందన్నారు కదా. మోటరైజ్డ్ స్క్రీన్స్ అండి ఇవి. దీంట్లో యూ కెన్ ఆపరేట్ విత్ రిమోట్. ఓకే, యూ కెన్ ఇంటిగ్రేట్ విత్ హోమ్ ఆటోమేషన్ అండ్ యూ కెన్ డూ ఇట్ విత్ ఎలెక్సా. ఇప్పుడు మీకు జస్ట్ ఎలెక్సా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలెక్సా, క్లోజ్ ద స్క్రీన్. ఈ ప్రోడక్ట్ని ఎలెక్సాతో ఇంటిగ్రేట్ చేసామంటే మీకు ఒక పర్టికులర్ టైమర్ కూడా పెట్టుకోవచ్చు. ఎవ్రీ ఈవినింగ్ 5 o'clock ఆటోమేటికలీ ద స్క్రీన్ షుడ్ కమ్ డౌన్. ఎవ్రీ మార్నింగ్ 6 o'clock ద స్క్రీన్ షుడ్ గో అప్ అని ఎలెక్సాలో మీరు అది పెట్టారంటే ఆటోమేటిక్గా మీరు ఇంటర్వెన్షన్ లేకుండా కూడా అది ఆపరేట్ అవుతుంది. టైమర్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్స్ లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఇప్పుడు మేము హై రైజ్ బిల్డింగ్స్, మై హోమ్, రాజపుష్ప వాటిలో మోర్ దెన్ 300 screens ఇన్స్టాల్ చేసాం. చాలా బాగుంది సార్. ఎలెక్సా, ఓపెన్ ద స్క్రీన్. సూపర్. దీంట్లోనే కస్టమర్స్ ప్రైవసీ కోసం అడుగుతారండి. అంటే ఇది మస్కిటో స్క్రీన్ అన్నది ఓకే మాకు పీజియన్స్కి, మెష్కి అని. కొందరు ఏంటంటే ఐ వాంట్ ఏ ప్రైవసీ, సమ్మర్లో హీట్ రాకూడదు అంటే దెన్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ సొల్యూషన్. జస్ట్ ఐ విల్ షో దట్ వన్. ఎలెక్సా, క్లోజ్ ద ఫ్యాబ్రిక్. ఓకే, ఇది క్లోజ్ అయిన వెంటనే మీకు ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఏ రూమ్ అండి. యూ కెనాట్ సీ అవుట్ సైడ్ పీపుల్ కెనాట్ వ్యూ యూ. దీంట్లో 2 options ఉన్నాయి, బ్లాక్అవుట్ ఫ్యాబ్రిక్ అండ్ 80% ఓపెన్నెస్ అని. 80% ఓపెన్నెస్లో మీరు వ్యూ చేయొచ్చు అంతా. అదే బ్లాక్అవుట్లో అయితే కంప్లీట్లీ ఇట్స్ బ్లాక్అవుట్. ఓకే సార్. ఇప్పుడు ఎలెక్సాతో మీరు చేశారు కదా, ఇప్పుడు మనకి రిమోట్ సిస్టమ్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఎస్ అండి, ఇది రిమోట్ సిస్టమ్. ఓకే, కొన్ని హౌసెస్కి హోమ్ ఆటోమేషన్ కంప్లీట్లీ ఉంటుందండి. సో వీ కెన్ ఇంటిగ్రేట్ ది సిస్టమ్ విత్ హోమ్ ఆటోమేషన్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఒక చిన్న వెంటిలేటర్ విండో నుంచి జిప్ ట్రాక్ స్క్రీన్స్ వరకు మా దగ్గర ఆల్ వెరైటీస్ ఉన్నాయండి. చాలా మెయిన్ థింగ్ ఏంటంటే అసలు మీ దగ్గర ప్రొడక్ట్స్ చూస్తే కస్టమర్ మీరు చెప్పినట్టు నిజంగా ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు సార్. చాలా బాగున్నాయండి. అంటే హై రేజ్డ్ కేటగిరీస్ వాళ్ళకి ఉన్నాయి, మీకు లో బడ్జెట్లో కావాలి అనుకున్నా ఉన్నాయి, మీడియం బడ్జెట్లో కస్టమర్కి ఎలాంటి ప్రోడక్ట్ కావాలనుకున్నా మీ దగ్గర. రైట్. అంటే మేము వీ క్యాటర్ టు ఆల్ కస్టమర్స్ అండి. అంటే కొందరు హైయర్ సెగ్మెంట్లోనే క్యాటర్ చేస్తారు, కొందరు ఏమో మా దగ్గర ఓన్లీ లిమిటెడ్ ప్రోడక్ట్స్. సో మేము ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడర్ అని ఎందుకు పెట్టామంటే వీ క్యాటర్ టు ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ ఆల్ ప్రోడక్ట్స్. సూపర్ సార్. ఫస్ట్ సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటారు. ఇప్పుడు సంథింగ్ 5th floor కానీ 7th floor కానీ పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు. వాళ్ళకి సెక్యూరిటీ పర్పస్గా ఏమన్నా ఇప్పుడు ఏంటంటే బాల్కనీస్కి వచ్చి చూస్తూ ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ పర్పస్గా మీ దగ్గర ఏమన్నా ప్రొడక్ట్స్ ఉన్నాయి? రైట్ అండి. ఇప్పుడు కొత్తగా ఇన్విజిబుల్ గ్రిల్స్ అనే ఆప్షన్ వస్తుందండి. అంటే మన పాత ట్రెడిషనల్ గ్రిల్స్ అన్నది ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అప్రూవ్డ్ కాదు.
అంటే ఇప్పుడు ఫైర్ వచ్చినప్పుడు యూ కెనాట్ గో అవుట్, ఆ గ్రిల్స్ని మనం బ్రేక్ చేయలేం. ఈ ఇన్విజిబుల్ గ్రిల్ అన్నదంటే వితౌట్ డిస్టర్బింగ్ ద వ్యూ ఆఫ్ ద బాల్కనీ ఆర్ ఆస్థెటిక్స్, మీ బాల్కనీ అలాగే ఉంటుంది, మీ వ్యూ డిస్టర్బ్ అయ్యి మీకు జస్ట్ చూపిస్తారు. ఇక్కడ నుంచి మీరు చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? ఓన్లీ ద వ్యూ, బట్ స్టిల్ దెర్ ఇస్ అ ఇన్విజిబుల్ గ్రిల్ దేర్. ఓకే సార్. చక్కగా హైదరాబాద్ కల్చర్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు రైట్. అంటే మన హైదరాబాద్ ఈజ్ ఆల్సో లైక్ మోర్ ఆఫ్ దుబాయ్ లాగా అయిపోతుంది వెరీ షార్ట్లీ. ఓకే, సో ఇవండి ఇన్విజిబుల్ గ్రిల్స్. ఓకే, ఈ ఇన్విజిబుల్ గ్రిల్ అన్నది ఇది 316 మెరైన్ గ్రేడ్ స్టీల్ అండి. ఇది 7x7 అంటే ఎవ్రీ స్ట్రింగ్ లోను 7 థ్రెడ్స్ ఉంటాయి. అలాగే 7 థ్రెడ్స్ అంటే ఈ స్ట్రెంగ్త్ 500 kgs టెన్సైల్ స్ట్రెంత్, దాని మీద బరువు పడినా కూడా ఈ బ్రేక్ కాదు, అంత స్ట్రాంగ్ ఉంటాయి. మళ్ళీ చిన్నపిల్లలకి ఈ ముట్టుకుంటే హర్ట్ అవ్వకుండా దీనిపైన నైలాన్ కోట్ వస్తుంది. అదే సార్, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇప్పుడు లోకల్ వెండర్స్ బయట వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోపల 316 కాకుండా ఒక జిఏ వైర్ ని వేసి తక్కువ రేట్ కి ఇచ్చేస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఎ జెన్యూన్ వన్. సో వీఆర్ ISO 9000 సర్టిఫైడ్ కంపెనీ. సో వీ గివ్ ఓన్లీ క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ డ్యూరబుల్ ప్రోడక్ట్. మేము దీన్ని 10 years వారంటీ ఆన్ పేపర్ ఇస్తున్నాం, 10 years వారంటీ ఇస్తున్నాం. అండ్ 316 ఎనీ రస్ట్ ఇదైతే వీ విల్ రిప్లేస్ ద థింగ్. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే ఈ 316 అన్నది స్టాంప్ ఉండాలి, దీని మీద ఉండాలి. టెస్ట్ రిపోర్ట్ కూడా మేము ఇస్తాం దీనికి. ఓకే, దీంట్లో 2.5 mm, 2 mm అండ్ 3 mm అని 3 డిఫరెంట్ స్ట్రింగ్ ఇది ఉంటుందండి. జనరల్గా మోస్ట్లీ 2.5 ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే 2.5లో మీకు వ్యూ డిస్టర్బ్ అవుతుంది. లాంగ్ నుంచి చూసినప్పుడు మెష్ ఇది ఇన్విజిబుల్ గ్రిల్ ఇది స్ట్రింగ్ కనిపించింది. ఓకే, అండ్ ఇది అల్యూమినియం కూడా, దీన్ని 2 gauge అండి, 1.8 అండ్ 2.0 gauge విత్ జిందాల్ అల్యూమినియం, హై స్ట్రెంగ్త్ అల్యూమినియం ఇది. ఓకే సార్, నాకు అర్థమైంది ఏంటంటే బయట వాళ్ళకి ఇక్కడికి డిఫరెన్స్ అయితే నాకు బాగా తెలిసిపోయింది. ఎందుకంటే దగ్గర నుంచి నేను అన్ని ప్రొడక్ట్స్ క్లియర్గా చూశాను అండ్ పట్టుకొని ఫీల్ చేశాను. మెయిన్లీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ డిఫరెన్స్లో చాలా బాగా తెలుస్తుంది సార్ నిజంగా. అంటే ఏంటంటే కస్టమర్స్కి ఏదో చెప్పినట్టు ఇచ్చేసామని కాకుండా ప్రతి ప్రోడక్ట్ని కూడా చక్కగా మీకు క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు సార్. కస్టమర్స్కి మేము ఇన్వైట్ చేస్తామండి. అంటే ఇవన్నీ కూడా దే హ్యావ్ టు కమ్ అండ్ ఫీల్. ఎవరైనా కస్టమర్ ప్రోడక్ట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చి వాళ్ళు ఏ ప్రోడక్ట్ కొంటున్నారో అది వచ్చి టచ్ అండ్ ఫీల్ చూసుకొని క్వాలిటీ చూసుకొని తీసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తాం. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ హౌసెసే కాకుండా ఇప్పుడు కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటాయి. సో కొన్ని సర్టిక్యులర్ ఆఫ్ అమౌంట్ బల్క్లో ఇప్పుడు ఎవరికైనా పెద్ద బిల్డింగ్స్ కానీ వాళ్ళకి కావాలి అనుకుంటే కూడా మేము వీ డూ. ఇప్పుడు హైదరాబాద్లో ప్రామినెంట్ హాస్పిటల్స్, రెయిన్బో, మల్లారెడ్డి హాస్పిటల్స్, తర్వాత పెద్ద క్లయింటైల్ హాస్పిటల్స్ అన్నీ కూడా వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. అంటే వాళ్ళ హాస్టల్స్కి అన్నిటికీ మస్కిటో సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం డిపెండింగ్ ఆన్ దర్ రిక్వైర్మెంట్. సార్ ఇవన్నీ చూసాను, మెయిన్ థింగ్ ఒకటి మర్చిపోయాను. చెప్పండి. ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ మా హాలే ఉంది సార్, ఒక పెద్ద హాల్ ఉంది, డైనింగ్ సెక్షన్గా ఏదన్నా ఒక రూమ్ని సపరేట్ చేసే విధంగా మీ దగ్గర ఏమన్నా ఆప్షన్? రైట్ ఉన్నాయండి. సో జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇది రూమ్ పార్టీషన్స్ అంటారండి దీన్ని. ఓకే, PVC పార్టీషన్స్. దీంట్లో 2 types ఉన్నాయండి. దీన్నేమో పాలికార్బోనేట్ థింగ్. ఓకే, చక్కగా ఒక రూమ్ లాగా అయిపోయింది. సాస్ గుడ్. మీకు ఏసీ కూడా వెళ్ళదు, అవతల వాళ్ళు కనిపించరు. కొన్ని ఇప్పుడు పెద్ద హాల్స్ అండి, మీరు అపార్ట్మెంట్స్లో 6000 square feet అపార్ట్మెంట్ హాలే 30 feet ఉంటుంది. సో ఎవరు వచ్చినా 30 feet వ్యూ కాకుండా కస్టమర్ వాంట్ టు డివైడ్ ఇట్ ఇంటూ 2 ఓన్లీ వెళ్ళే వరకు. సో ఇలాంటి ఆప్షన్స్ బాగున్నాయి. ఇది ఈజీ టు ఆపరేట్, ఈజీ టు మెయింటైన్ ఇది. సో కస్టమర్స్కి ఏంటంటే నాకు ఈ పాలికార్బోనేట్ కూడా అవసరం లేదు, ఐ వాంట్ ఏ కంప్లీట్లీ ప్లెయిన్ అన్నప్పుడు వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆప్షన్. సో ఇది ప్లెయిన్, ఇది ప్లెయిన్ వుడ్ ఫినిష్. ఓకే, బాగుంది చక్కగా. హైట్ కూడా మనకి ఎంత వరకు మాక్సిమం? ఇది 10 feet వరకు ఇవ్వచ్చు అండి. జనరల్గా ఏ స్లాబ్ 10 feet మించి ఉండదు. అవును, మనది బాగుంది సార్. సో ఒక రూమ్ ని పార్టీషన్ గా చేయాలి అనుకుంటే ఇట్స్ ద బెస్ట్. ఓకే సార్. అండ్ ఇదే కాకుండా మనకి బాల్కనీస్లో ప్రైవసీ, ఎస్పెషలీ బాల్కనీ స్క్రీన్స్ అని ఉందండి, విచ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ సన్లైట్, డస్ట్ అండ్ UV రేస్. దాన్ని ఇది బాల్కనీ స్క్రీన్స్ అంటారు. బాల్కనీ స్క్రీన్స్ ఇది ఎక్స్టీరియర్ బ్లైండ్ అండి. అంటే జనరల్గా బాల్కనీస్కి వాడతారు ఇది. దీన్ని
లైఫ్ కూడా 10 years వారంటీ ఫ్యాబ్రిక్ ఇది. అచ్చా, ఇది మైక్రోబ్యాన్ సర్టిఫైడ్. ఇది మనకి యాంటీ ఫంగల్, అంటే ఏమి మనకి తేమ పట్టినా కూడా ఫంగస్ ఏం రాదు. ఇదేంటంటే సీవ్యూ, అంటే మీరు బయట చూడొచ్చు కానీ బయట వాళ్ళు మనం చూడలేరు. అచ్చా, బయట వాళ్ళు మనకి చూడలేరు. ఓకే సార్, ఈ డోర్స్ అన్ని చూసాము. అసలు ఈ డోర్స్ తయారు చేయాలంటే వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీ వాళ్ళు ఉన్నారు కదా, రండి మా ఫ్యాక్టరీకి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇది మా వాళ్ళు అంతా ట్రైన్ టెక్నీషియన్స్ అండి. అందరూ 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది దీంట్లో. మేము వాడి మెటీరియల్ కూడా వీ యూజ్ ఓన్లీ క్వాలిటీ. నేను ఎందుకు క్వాలిటీ అని ఎంఫసైజ్ చేస్తానంటే, ఈ టేప్స్ నార్మల్లో కూడా దొరుకుతాయి కానీ వీ యూజ్ ఓన్లీ 3M బ్రాండ్. బాష్ వాడతాము. అంటే ఈవెన్ సిస్టమ్స్ ఆల్సో వీ యూజ్ ప్రాపర్ మెషినరీ, అంటే అండ్ వెల్ ట్రైన్ టెక్నీషియన్స్ విత్ యూజింగ్ ఆల్ సేఫ్టీ మెజర్స్ అన్ని చేస్తాం. ఈ అల్యూమినియం కూడా ఇట్స్ బ్రాండెడ్ పౌడర్ కోటింగ్ కూడా ఇట్ లాస్ట్ ఫర్ 10 years అండి. వీ యూజ్ ప్రాపర్ థింగ్. ఇది మా దగ్గర క్యూసీ ఉంటుందండి, క్వాలిటీ కంట్రోల్. ఏ ప్రోడక్ట్ అయినా బయటికి వెళ్తున్నప్పుడు కంపల్సరీ దాన్ని క్యూసీ చేసి క్యూసీ స్టిక్కర్ వేసిన తర్వాత బయటికి వెళ్తుంది. అంటే ఇఫ్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద, అంటే ఏమైనా చిన్న క్వాలిటీ, వీ విల్ డిస్కార్డ్ దట్ వన్ అండ్ కొత్తది ఇచ్చేస్తాం. ఆ క్వాలిటీ చెక్లో అంతా ఓకే అన్న తర్వాతే బయటికి వెళ్తుంది అది. అంటే కస్టమర్ సైడ్ దగ్గర ఏ ఇష్యూస్ లేకుండా. ఈ మా సెక్షన్స్ కూడా అన్ని డిఫరెంట్ సెక్షన్స్ అండి. డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డిఫరెంట్ సెక్షన్స్. అంటే దేనికి ఏ సెక్షన్ని ఈ సెక్షన్ని మిక్స్ చేయం మేము, దేనికి అది సెపరేట్గా ఉంటుంది. అన్ని ఫ్రేమ్స్ అండి. ఇదంతా రా మెటీరియల్. మాది గుడౌన్ కూడా ఉంది, చాలా పెద్ద గుడౌన్. ఇది ఓన్లీ మూవింగ్ మెటీరియల్, అంటే ఒక 5 days 6 days సరిపడా మెటీరియల్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. వర్కింగ్ ప్రాసెస్ కూడా చూపించారు ఎలా జరుగుతుంది ఏంటి. అసలు మెయిన్ ఒకటి అడగడం మర్చిపోయాను సార్. చెప్పండి మేడం. ఇప్పుడు ఏంటంటే చాలా మంది మల్టిపుల్ ఆప్షన్స్ కోరుకుంటారు కస్టమర్స్. ఇప్పుడు మీరు ఫస్ట్ హనీకమ్ చూపించారు కదా, హనీకమ్ అనేది మనకి ఏసీస్ వాటికి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. హనీకమ్లో కూడా ఇప్పుడు మాకు వద్దండి, కొంచెం ఎయిర్ అండ్ అలాగే సన్ అంతా కూడా మాకు ఇన్విజిబిలిటీ కావాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి? ఎస్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్. నేను కూడా చెప్పడం మర్చిపోయాను. ఈ హనీకోమ్ అండ్ ప్లీటెడ్కి ఒక డ్యూయల్ సిస్టమ్ అండి, అంటే 2-in-1 సిస్టమ్ అన్నది ఒక కొత్త మోడల్ వచ్చింది. జస్ట్ ఐ విల్ షో యూ. ఇది డ్యూయల్ సిస్టమ్ అంటారండి. అంటే ఇప్పుడు కస్టమర్ ఈవినింగ్ మార్నింగ్ టైంలో ఎండ రాకూడదు, నాకు ఓన్లీ ప్రైవసీ అన్నప్పుడు హీ విల్ క్లోజ్ హనీకోమ్. లేదు నాకు ఈవినింగ్స్ ఓన్లీ మస్కిటోస్కి అంటే ఒకే సిస్టంలో 2 different రిక్వైర్మెంట్స్. అంటే దీన్ని డ్యూయల్ ప్లీటెడ్ అంటారు. డ్యూయల్ ప్లీటెడ్. ఓకే, సో ఈ విధంగా వస్తుందండి. ఇట్స్ ఎ డ్యూయల్, both the products in one unit. మీరు విండోస్ కి డోర్స్ కి బాల్కనీ కి దేనికైనా వాడచ్చు. ఓకే సార్, ఇప్పుడు కంప్లీట్ గా డోర్ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. డోర్స్ అండ్ బాల్కనీ అయిపోయింది. మరి విండోస్ కి కూడా మీ దగ్గర ఇంకా డిఫరెంట్ ఆఫ్ మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయన్నారు, మోడల్స్ ఉన్నాయన్నారు, డిఫరెన్స్ అవి కూడా ఒకసారి ఏమైనా చూపించండి. తప్పకుండా అండి. మేము ఇందాక చెప్పినట్టు ప్రతి ప్రాజెక్ట్ లోనూ ఒక డిఫరెంట్ సెగ్మెంట్, డిఫరెంట్ ప్రొఫైల్, డిఫరెంట్ సిస్టమ్ విండో ఉంటుంది. ఆ సిస్టమ్ విండోకి మెషర్స్, ఆ ప్రొఫైల్స్ డిఫరెంట్ ఉంటాయి. అంటే మన దగ్గర ఒక స్టాండర్డ్ ప్రొఫైల్ అన్ని సిస్టమ్స్కి సెట్ అవుతుంది. సో మేమేం చేస్తామంటే వీ డెవలప్ ఏ సెక్షన్ విచ్ మ్యాచెస్ దేర్ రిక్వైర్మెంట్ ఆర్ దేర్ ఎగ్జిస్టింగ్ విండో ప్రొఫైల్. దానికి ఇది ఉంది అండి. ఈ ప్రొఫైల్ మేము తయారు చేసింది. ఇట్ క్యాటర్స్ టు 4 or 5 బిగ్ అపార్ట్మెంట్స్. ఇప్పుడు అపర్ణ 1, తర్వాత మై హోమ్ పూజా, షూకో, కోహినూర్, తర్వాత హానర్ హోమ్స్, అలాగే 4-5 ఇడ్లకి ఇది మ్యాచ్ అవుతుంది. సో ఇంకొక వేరే ఇది ఉంది, దానికి ఇప్పుడు పెద్ద విల్లాస్, వీసిల్లా అలాంటి విల్లాస్కి డిఫరెంట్ టోస్టమ్ ప్రొఫైల్, లేదంటే ఇంకొక అల్టేజ్ అలాంటి ప్రొఫైల్స్ ఉన్న వాటి ఇది మ్యాచ్ అవుతుంది. సో ఇదేంటంటే ఈ మెష్ కూడా క్లియర్ వ్యూ మెష్ అంటారండి. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఇన్విజిబుల్. మీరు దూరం చూస్తే అసలు మెష్ కూడా మీకు కనిపించదు. ఇది SS304. ఇది కూడా హై గ్రేడ్ అల్యూమినియం సెక్షన్స్. అంటే ఇది మీరు విండో ఎన్నాళ్ళు ఉంటే ఈ మెష్ కూడా అన్నాళ్ళే ఉంటుంది. ఇది అంత డ్యూరబుల్ ఇది. అండ్ కొందరు కస్టమర్స్ విండోస్కి ఓపెనబుల్ టైప్ అడుగుతారు, అంటే వెంటిలేటర్స్కి డిటాచబుల్ సెక్షన్. ఇది మీరు అన్ప్లగ్ చేసి దీన్ని డిటాచ్ కూడా చేయొచ్చు. డిటాచ్ చేసి క్లీనింగ్ చేసుకొని మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ మెష్ వలన మీకు డ్యూరబిలిటీ చాలా ఉంటుంది. ఇది అంటే కొందరు కస్టమర్స్ ఏంటంటే మాకు ఈ ర్యాట్స్ అవి వస్తాయండి, మాకు స్టెయిన్లెస్ స్టీలే కావాలి అంటే దెన్ వీ విల్ గివ్ దిస్ ఆప్షన్. దీన్ని ఫిక్స్డ్ మెష్ అండ్ ఓపెనబుల్ మెష్ అని అంటాం. బాగున్నాయండి. సో విండోస్ లో కూడా ఇట్లాంటి డిఫరెంట్, అంటే
మనకి ఏంటంటే అప్డేట్ అవుతున్న కొద్దీ అప్డేటెడ్ మోడల్స్ అయితే రైట్ మీకు చూపించింది ఓన్లీ 3 అండి. దీంట్లో మా దగ్గర మోర్ దాన్ 10 వెరైటీస్ ఆఫ్ విండో సెక్షన్స్ ఉన్నాయి. ఓకే. సో మా దగ్గర ఏ కస్టమర్ జస్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ నేమ్ చెప్తే చాలు, వీ విల్ గివ్ ద రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ కి సొల్యూషన్ ఇచ్చేస్తాం. ఓకే సార్. సో నాకైతే చాలా బాగా నచ్చినాయండి. కంప్లీట్గా మీకు మస్కిటో ఏ కంప్లీటెడ్ సొల్యూషన్స్ అండి. సో ఇట్లా మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా కూడా అండి, ఇప్పుడు మనకి ప్రింటెడ్ మెస్లో చూసాం, దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి, అండ్ ఫ్రేమింగ్లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి, ప్లీటెడ్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి. కంప్లీట్లీ ఏదన్నా తీసుకోండి, మీకు నచ్చినట్టు ఫ్రేమింగ్ కానీ కలర్ ఆప్షన్స్ కానీ కంప్లీట్గా కస్టమైజేషన్, కస్టమర్స్కి ఎలా అయితే నచ్చుతుందో మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసి ఇవ్వడం ఏ మస్కిటో వల్ల స్పెషాలిటీ. ఎస్ మేడం. ఓకే సార్. ఇంకేమన్నా చెప్తారా? మేము కస్టమర్స్ ఒకటే అండి, మీరు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ చూస్తున్నప్పుడు యూ విజిట్ మిస్టర్ మస్కిటో. సో చాలా బాగున్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్కి ఏంటంటే మీరు ఇచ్చే ఏవైతే సజెషన్స్ ఉన్నాయో, మీరు చూపించే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా కస్టమర్స్ అందరికీ బెనిఫిట్ అండి. మీ హెల్తే కాదు, మంచి సెక్యూరిటీ పర్పస్ కూడా ఇక్కడ సార్ వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఒక్కసారి మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద సార్ వాళ్ళ నెంబర్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోలేకపోవచ్చు, లేదు రాలేకపోతున్నాము అనుకుంటే మీ దగ్గరికి వాళ్ళ సొల్యూషన్స్ తీసుకొచ్చి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం.